హాయ్. కూల్ డ్రింక్స్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? మీలో ఎంతమందికి తెలుసో ఒకసారి చూసుకోండి. అబార్షన్ను గర్భిణీ స్త్రీ కడుపుతో 7 అప్ తాగితే అబార్షన్ అయిపోతుందంట. లోపల పిండం గర్భిణీ స్త్రీ కనుక 7 అప్ తాగితే లోపల సంతానం లోపల ఏదైతే పిండం ఉంటుందో గర్భిణీ స్త్రీ పిండం అది కరిగిపోతుందంట. దానివల్ల అబార్షన్ అయిపోతుంది. ఈ విషయం మీకు తెలుసా? చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదో హోటల్కి వెళ్ళి బిర్యానీ అరుగుతుందని చెప్పి 7 అప్లు పెప్సీలు తాగితే దానివల్ల వాళ్ళకి సంతానం ఏమి వస్తుందంట. సంతానమే పుట్టకుండా పోతున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్స్కి ఈ పెప్సీకో తర్వాత 7 అప్ డ్రింక్స్ కోకో ఇవి కారణం అంట. ఈ విషయం మీలో ఎవరికైనా తెలుసా? కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి చాలామందికి. దానికి కారణం మనం తాగే కూల్ డ్రింక్లని ఎంతమందికి తెలుసు? అంటే ఈ 7 అప్ పెప్సీ కోకు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ పెప్సీ కోకు ఈ 7 అప్ ఇవి మనం తాగుతున్నాం కదా, కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి కదా, ఆ కిడ్నీలకి రాళ్ళు కరిగించే మందులు తయారు చేసే కంపెనీ మళ్ళీ పెప్సీదంట. అంటే వీళ్ళకి కావాల్సినట్టు జనంలో కిడ్నీలో రాళ్ళు వచ్చేయాలి, కిడ్నీలు ఫెయిల్ అయిపోవాలి, మళ్ళీ వీళ్ళ కూల్ డ్రింకులు తాగినందువల్ల కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, కిడ్నీల్లో రాళ్ళు వచ్చేస్తాయి. మళ్ళీ వాటికి మందులు కూడా ఈ కంపెనీని తయారు చేసి అమ్ముతుంది. ఈ కంపెనీ మందులు అవ్వాలంటే కిడ్నీలు అందరికీ ఫెయిల్ అయిపోయి అందులో రాళ్ళు వచ్చేస్తేనే ఈ కంపెనీ నడుస్తుంది అన్నమాట. చూసారా? వీళ్ళ ఒక ప్రోడక్ట్ మనిషిలో కిడ్నీలను ఫెయిల్ చేస్తుంది, ఇంకో దానివల్ల వచ్చిన సమస్యను పరిష్కరించడానికి మళ్ళీ వీళ్ళే మందు అమ్ముతారు. 2 రకాలు. అది పరిస్థితి. సో ఇంకా దీంట్లో ఈ వీటిల్లో పురుగు మందుల శాతం ఎంత ఉందో తెలుసా? ఒకసారి మీకు చూపిస్తాను. థమ్సప్లో పురుగు మందు శాతం 7.2% ఉందంట. కోక్లో పురుగు మందు శాతం 9.4%. 7 అప్లో ఏకంగా 12.5%. చూడండి. మిరిండా తాగుతాం, ఆ మిరిండాలో 20.7% పురుగు మందులు ఉన్నాయి. పెప్సీలో 10.9% పురుగు మందులు ఉన్నాయి. ఫ్యాంటాలో 29.1%. అంటే ఫ్యాంటాలో నాకు తెలిసి ఫ్యాంటాలో హైయెస్ట్ 29.1. స్ప్రైట్లో 5.3% పురుగు మందు శాతం ఉంది. ఫ్రూటీలో 24. పిల్లలకు కూడా ఫ్రూటీలు అయితే పిల్లలకు కూడా చిన్న పిల్లలకి ఫ్రూటీ తాగుతావు నాన్న అని చెప్పి తాగిస్తూ ఉంటాం. 24.5% పురుగు మందులు ఉన్నాయి దీంట్లో. మాజాలో 19.3%. ఇవన్నీ కూడా మానవ కాలేయానికి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. తర్వాత క్యాన్సర్కి ఇవన్నీ కారణమవుతాయి. సో ఇన్ని ఉన్నాయని చెప్తుంటే కూడా కూల్ డ్రింకులకి పెద్దవాళ్ళు కూల్ డ్రింకులు తాగడానికి ఎగపడటం, పిల్లలతోటి తాగించడం అంటే మన కాలేయాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం, మనం క్యాన్సర్ని మనం తెచ్చుకుంటున్నాం. అది కాకుండా మన పిల్లలకి తాగించి మన పిల్లల కాలేయాలు దెబ్బతినేలాగా చేస్తున్నాం, మన పిల్లలకి క్యాన్సర్లు వచ్చేలాగా మనమే చేస్తున్నాం. గర్భిణీ స్త్రీల్లోనేమో ఆ పిండం కరిగిపోయి అబార్షన్లు అయిపోతున్నాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళేమో పిల్లల్నే పుట్టించలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇన్ని డేంజర్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ ఏదైతే కూల్ డ్రింక్స్ ఇప్పుడు లిస్టు చదివినవి థమ్సప్ కానీ, కోక్ కానీ, 7 అప్ కానీ, మిరిండా కానీ, పెప్సీ కానీ, ఫ్యాంటా కానీ, స్ప్రైట్ కానీ, ఫ్రూటీ కానీ, మాజా కానీ, వీటన్నిటి జోలికి దయచేసి ఎవ్వరు వెళ్ళకండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి.